హో, మేనేజర్ గారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. రాఘవరావు గారు ఉన్నారా? ఎందుకండి? అర్జెంటుగా కొన్ని సంతకాలు కావాలి. అవునా? మీరు ఈ టైంలో రావడం మంచిది కాదేమో, రేపు రావాల్సింది. సంతకాలు చాలా అవసరం. అయినా పర్వాలేదు, మీరు రేపే రండి. ఐఎమ్ సారీ. చూడండి, మావయ్య గారి పరిస్థితి బాలేదు. ఆయన ఆరోగ్యం ఏమీ సరిగా లేదు. రాజా ఎక్కడికి వెళ్ళాడు? ఓ, తన ఇప్పుడే ఏదో పని ఉందని అలా వెళ్ళొస్తా అని వెళ్ళారండి. ఇవిగో జయ కాగితాలు, చాలా ముఖ్యమైనవి. జాగ్రత్త. ఎంత సాహసం నీకు! నా చెయ్య పట్టుకుంటావా? అన్ని పార్టులు కరెక్ట్ గా ఉన్నంత మంచి ఫిగరు నా కంట్లో పడకుండా, నా పడగ ఎక్కకుండా ఎన్నాళ్ళు నీ కన్యాత్వాన్ని కాపాడిన పితామహుడు ఎవడే? చూడు, మర్యాదగా మాట్లాడు. జయా, ఎవరూ లేని ఏకాంత సమయం ఇది. పరవశించి పరువలు తొక్కే వయసు పొంగుతో నన్ను ఆకర్షించావు. మగవాణ్ణి మత్తెక్కించే కౌగిలింతలతో నన్ను దరిచేర్చుకో. చూడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని ప్రవర్తించు. మరచిపోవడానికి నేనేమి మది చెల్లించిన వాని కాదు. మొదటి తాపంతో విరహవేదనతో నీ పొందు కోసం ఎదురు చూస్తున్న మగవాణ్ణే. చూడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ మా దగ్గర మేనేజర్ అన్న విషయం గుర్తుపెట్టుకో. ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు. నాకు నువ్వు, నీకు నేను, మనకు ఆ భగవంతుడు. నేను యజమాని కావాలనుకుంటే నాకు అరక్షణం పట్టుదా పిచ్చి జయ. చూడు, ఇంత ఆశపడుతున్నావు కదా, నీ ఆశ నిరాశ అవుతుంది. పిచ్చి జయ, నీ ఆస్తంతా నా పేరు మీద ఉన్న నిజం నాకొక్కడికి మాత్రమే తెలుసు. విరభూచిన కన్య గులాబీ లాంటి నీ హృదయ సామ్రాజ్యానికి అధిపతిని కావాలనుకుంటున్నాను. ఏంటి, బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు లొంగిపోతా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈ మనోహర్ ఏ ఆడదాని పొందు కోసం ఎన్నాళ్ళు వెయిటింగ్ చేయలేదు. కోరి వచ్చిన అవకాశాన్ని, ఆనందాన్ని చాలదనుకోవటం మూర్ఖుల లక్షణం. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన అదృష్టాన్ని నిరాశ నిస్పృహ వదులుకొని చీకటి బ్రతుకు బతకొద్దని హెచ్చరిస్తున్నాను. ఛీ, నువ్వు మరీ ఇంత నీచుడు అని తెలిసినట్లయితే ఏనాడు నీ ఉద్యోగం ఊడ పీకేసేదాన్ని. నీవేమైనా కరెంటు తీగవా? కాలుతున్న నిప్పువా? గుప్పున కాలిపోవడానికి ఆడది అద్దం లాంటిది. 10 మనిషి అద్దంలో చూసుకోవాలని ఆరాటపడతాడు. కానీ నీ చురుకైన కళ్ళల్లో నా ప్రతిబింబం చూసుకోవాలనే నా ఆరాటం. జయా, నువ్వు దక్కకుండా, నిన్ను పొందకుండా ఈ మనోహర్ నిద్రపోడే. చూడు, నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం అస్సలు దక్కను. అది నీ వల్ల కాదు పిచ్చి జయ. చచ్చి అని సాధిస్తావు. మల్లె పువ్వు కన్నా సుకుమార సుందర శరీరాన్ని ఎందుకే రక్త పొదలు చేసుకుంటావు? ఆనందుడికల మైమరిచి నీ జీవితాన్ని స్వర్గం చేసుకో. మనోహర్, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? వచ్చి నువ్వు ఇలా మాట్లాడగానే నీ కౌగిల్లో వాలిపోవడానికే. ఇందులో మోసమే ఉంచయ్యా. నిన్ను పొందడం కోసం ఎన్ని వేసాలని వేస్తాను. కనకనలాడే అగ్నికణానికి ఇనుప ముక్క సైతం దాసో మన తప్పదు. ఓయత్తాసైనా నాగస్వరం ముందు నాట్యం ఆడాల్సిందే. ఆహా, అవునా? చూడు, నేను చావనైనా చేస్తాను కానీ నీ బెదిరింపులకు మాత్రం అస్సలు లొంగను. బావా, నేను తలుచుకుంటే నీ భావను అరక్షణంలో మట్టుమాయం చేయగలను. నా దగ్గర
వాడి బాకు లాంటి వేడి మనుషులు ఉన్నారు. నీ బావ శరీరాన్ని తుట్టుగా పొడిచి మరో కంటి కడుపు కాల్చి కృష్ణ నదిలో కలిపేస్తా, జాగ్రత్త. చూడు, నువ్వు ఎన్ని ఆశలు రేకెత్తించినా నా బావకి అంకితమైన నా మనసు నిన్ను మాత్రం ఎప్పటికీ కోరుకోదు. పిచ్చి జయ, మీరేమన్నా అనర్కలి సలీంలా, లైలా మజ్నులా, పార్వతీ దేవదాసులా? అంతటి అమర ప్రేమకే తప్పలేదు ఎడబాటు. ఆప్రాలు మీరంతా, మీ ప్రేమ అంతా మీ జీవితంలో పెరుగుతూ పని సృష్టించి చిన్న భిన్నం చేస్తా. పగిలిన గాజు ముక్క లాంటి ప్రేమలో నువ్వు విషాదంగా ఏడుస్తుంటే నేను తృప్తిగా నవ్వుకుంటాను. నన్ను కాదని నువ్వు సుఖంగా బతకటానికి వీల్లేదే. మనోహర్, దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళు. నా జీవితాన్ని నాశనం చేయొద్దు. వద్దు వద్దు. శ్లోకంలో కూడా ఎంత అందంగా ఉన్నావే, నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నిన్ను కన్నా అబ్బా అమ్మ ఎంత రసికులే. సార సహకార సుకుమ కేసరి మనోహర సుకుమాసమైన నీ యవ్వన తరుణి లతాంగిని మించిన నీ సౌందర్యమును ఆ మనుగురు సైతం హీర్చపడేలా 9లోని మకరందాన్ని ఒక 9 త్రోళ్ళట్టు నీలోని యవ్వనాన్ని నాలోని కాముకుడు దురుకుంటుంటే మచ్చారే జయ, మచ్చారే. నన్ను కాదని నువ్వు సుఖంగా బతకటానికి వీల్లేదే. రావే రా. వద్దు, దుర్మార్గుడా. ఏం అన్ని చేస్తున్నావు? పాటలు కరెక్ట్ గా ఉన్నాయి. యాపిల్ పండు లాంటి నీ బొగ్గలు, దొండ పండు లాంటి నీ పెదవులు, ఈ చెప్పలు చూస్తుంటే సాహసం చేయకుండా ఎలా ఉండవలేనా నా పంచవన్నెల రామచిలక. చూడు, నువ్వు ఎంత ట్రై చేసినా సరే నీకు లొంగుతా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. లొంగన దానిలో దొంగించుకోవడమేనా ఈ మనోహర్ మజా? కింగ్ లాంటి మగవాడిని కూడా పొంగుని కట్టేసుకుంటారు కది. ఏముందా మీ ఆడవాళ్ళలో? నాగస్వరం లాంటి నీ నడుమును చూస్తుంటే వారవ్వా ఎంత అందంగా ఉన్నావే. ఏంట్రా ఆడదాని గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? ఆడ తలుచుకుంటే ఆది పరాశక్తి అయి నీ తలలు తెగ నరుగుతుంది, జాగ్రత్త. ఏ పిచ్చి జయ, మాటలు ఇక రేపులేనే రావే. ఏంది వారవా? రావే రావే జయ, నువ్వు సుఖంగా బతకడానికి వీల్లేదు, నిన్ను బ్రతకనివ్వను. రావే రా. ఆగు దుర్మార్గుడా, అడుగు ముందుకేసావా నీ నరాలు కోల్పోతాయి. రాఘవయ్య, నువ్వు ఎలా వచ్చావు? నా స్పృహ వచ్చింది, అందుకే వచ్చాను. ముందుందిరా ముసలి పండగ. జయ నా భార్య అయితే ఎంత బాగుంటుందో.
హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివాలై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాల్పుపై పవళిద్దా కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను చేయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట సుధాకర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట ఓ ప్రేమ ప్రేమ సంధ్యవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కుంగుతో నువ్వు తుడుస్తావే అదు కావ్యం దొంగ మళ్ళీ ప్రియా ప్రియా సడి లేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే అదు కావ్యం నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియని నాసారి ప్రియమారా గుడి చేర్చుకోవా నీ మనోహర నా హృదయములో ఓ మధువనిగా అలిచినానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగినుగా ఉయ్యాల